హాబీ ఏదైతే ఉందో, ఏదైతే నీ జీవితం అని అనుకున్నావో సంగీతాన్ని, ఆ సంగీతాన్ని వదలాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ వాళ్ళు వాళ్ళు నువ్వు అంజలి, నువ్వు తన్ని నాకు మరీ మరీ చెప్పారు ఒక 10 కాల్స్ చేసి, తనకి బూస్టింగ్ ఇచ్చేలా ఉండాలి నీ ఇంటర్వ్యూ తప్ప తన కన్నీళ్లు పెట్టుకునే విధంగాను లేదు అని అంటే టీఆర్పీ రేటింగ్స్ కోసం నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూ చేయొద్దు అంటే ఐ సెడ్ నో, డెఫినెట్లీ ఐ అలా చేయనండి, దిస్ ఇస్ మై ప్రామిస్ డెఫినెట్గా అని నేను ప్రామిస్ చేశాక నేను వచ్చాను. ఐ వాజ్ వెయిటింగ్ టు టాక్ టు యూ రియలీ. అంటే నేనేమంటున్నానంటే ఏ ఒక్కళ్ళ జీవితాన్ని ఏ ఒక్కరు రూల్ చేయలేరు. ఓకే, ఒక చోట ఒక స్టేజ్ మీద మనకి అవమానం జరిగింది అంటే అలా అనుకుంటే, నేను ఒక డ్యాన్స్ మాస్టర్ది ఒక వీడియో చూసాను నేను. ఎప్పుడో అసలు నువ్వు డ్యాన్స్కే పనికిరావు అన్న సిచ్యువేషన్ నుంచి ఈరోజు టాప్ మోస్ట్ క్యాండిడేట్స్కి ఆయన డాన్స్ మాస్టర్గా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారు లాంటి పెద్ద యాక్టర్నే అసలు ఈయనకి యాక్టింగే రాదు, యాక్టింగ్కి పనికిరారు అన్న సందర్భాల్లో ఈరోజు ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారో అందరికీ తెలిసిన విషయం. సో ఒక అవమానం నిజంగానే మనం అదొక విజయానికి మెట్టుగా మనం తీసుకోవాలి అంతే తప్ప ఇలా అన్నారు కాబట్టి మనం అక్కడ ఆగిపోవడం కరెక్ట్ కాదు.